పాడటానికి ఆహా 6 మంది కుమారుల గర్భవార్తలు జన్మించారు. జన్మించారు. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడవాళ్ళ సంతానము లేక లేక వనమని ముక్కు మీద పడింది దొర్రమండా. బేవర్సా పెద పోయి మూగోని మంది కన్యాదానం చేసి పంపడానికి ఇవ్వడానికి ఆడవాళ్ళ సంతానము లేక లేక వనమును చాలా తుడుచుకునే మున్సిపాలిటీలో పని వచ్చింది ఉద్యోగమా జోగి గారు కూడా ఈ చోటు ఖరీదించి ఒట్టి అత్తంతో రాదని 100 రూపాయలకు సమర్పించారు. వారిని కూడా పరమాత్మ చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. అక్కడే నెమ్మ రోడ్డు ఉండేది, పర్వాలేదురా. మళ్ళీ ఇక్కడ తిరుక్కుండే ఆత్మశాంతి కోరుతూ కుమార్తె రాణమ్మ గారు 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా పరమాత్మ చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. అందుకే నా సౌత్కి నెత్తిని ఇంటికులు కూడా లేకుండా తన బట్టకి ఏంటికేసింది అధికారమున గోయినుందు. అవును బాబు, మా ఆడవాళ్ళ సంతానము లేక మనప్పుడు నాకు చాలా చింతకున్నది బాబు. చెందబోతున్నావా? అవును ఆయన అమ్మా, ఆడబిడ్డ సంతానం కొరకై ఎటువంటి నోములు పూజలు వ్రతాలు ఎటువంటివైనా చేసి ఉన్నావా తల్లి? మరి నా గర్భవాతము కూడా ఆడవాళ్ళకి జన్మించాలని మరి నా పాల్గొంటున్న ప్రజలకు నేను చేసినటువంటి దానాధర్మములు తెలిపేది ఆలకించు బాబు. అది ఎటువంటి దానధర్మములు చేసి ఉన్నావమ్మా? రే నీ ఒళ్ళుకు పిలుసు తగలకూడదు నైనా షుగర్ ఉంది నీకు తీస్తంతి నీకు రాని షుగర్ ముంట మాకేంటుకుని షుగర్ అధికారమున అదేనా రవీణ గారు ఏ కార్యక్రమం జరిగినా 18 దినాలు కాకుంటే సంవత్సరం జరిగినా ఈయనే ఉంటాడు. అయినా అతని దాన ధర్మము ఎవరొచ్చినా అతని దాన ధర్మం చేస్తారు. వారిని కూడా ఆ యొక్క రవీణ గారి వ్యాపారం 2 అంతలు గాను 3 అంతలు గాను 30 అంతలు గాను 60 అంతలు గాను కలకాలము ఇలానే జరగాలని మరి కోరుకుంటున్నాం. లక్ష్మీరమణ గోవిందో గోవింద బిడ్డల చూసి కావులు రామ గోవిందనమ్మ గోవింద తగ్గుల చూసి చెరువులు రామ శీలమ్మ కొండమ్మ అయ్యో తీరమ్మ కొండమ్మ దేవి కొండమ్మ మామూల కూర పాల్గొండలోనా అయ్యో దేవి కొండమ్మ. బఠానీలు కంట్లు తెచ్చుకోండి. ఇది ఎస్ గోపాల్ నాయక్ గారు మాపై కళామానం 100 రూపాయలకి ఇచ్చారు. 1 ఎకర్కే ప్యాంట్ గింటి దిల్లా పేరేం పేరు ఉరుకుతావు. అమూల్య గారు మాపై కళామానం 50 రూపాయలకి ఇచ్చారు. చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. తినేకి తెచ్చుకోట్టి పెరుక్కొని బాబు మంత్రివర్య నా గర్భవాతము కూడా ఆడబాలికి జన్మించాలని మరి మిట్టలు చూసి ఆవులు ధరించారు. అవునమ్మా, సందులు చూసి ఎద్దులు చూసి చెరువులు కట్టించారు. తల్లి చీమలకు చక్కెర పోపించారు. చీమలకు చక్కెర పాములకు పాలు పోపించారు. అడుగున అన్నతత్వములు కట్టించారు. అవునమ్మా, ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మలు చేస్తున్నాను బాబు. ఏమ్మా ఇల్లేం దిక్కులేని వాళ్ళ? అయ్యో వీళ్ళు పుడతానే వీళ్ళమ్మ నాయన గారు వెళ్ళిపోయారు నాయన. ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? బెంగళూరు బస్ స్టాండ్. బెంగళూరు బస్ స్టాండ్కి వెళ్ళమ్మా. అప్పుడు నుంచి నేనే బాబు పాలిస్తాండేది. వీళ్ళందరికీ పాలు నువ్వే ఇస్తాండి. అందరికీ నేనే నాయనా. ఆ లెక్కలో 15 లీటర్లన్నీ వస్తాయ్యా. 15 లీటర్లు అమూల్యకి అవుతాయా? అమూల్యకే జరిపోతాయ్యా. 10 గడుచుకుందంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టదు నాయన. అందుకే మా అమ్మకు పండ్లు తెరపలు వచ్చింది. ఈడ్చే అంతేకాదు బాబు, అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఎవరు కనపల్లా మా అయినతోళ్ళ అయినతోళ్ళ చెక్కల దేవురు ముందర నిలబడుకున్నాడు నాయన. పెళ్లి లేని వాళ్ళకి రాత్రిలో పెళ్లి చేస్తాండ బాబు. రాత్రిలోనే? అవును బాబు. యాళ్ళమ్మ పొగులు ముహూర్తాలు లేవా? పొగులు ముహూర్తాలు చేసి ఇంటికాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసే ఆడవాళ్ళ మగవాళ్ళు ఈ కాలంలో ఉండరా? ఏమే నాయనా
టమాటా మార్కెట్ నుండి పెళ్లి కొడుకు, ఆ, బెంగళూరు బస్ స్టాండ్ నుండి పెళ్లి కూతురు ఏంటో మండపాలంటే కళ్యాణ మండపల్లె కళ్యాణ మండపాలకు చేరుకుంటారు. చేరుకుంటారు. 2 గంటలకు పైన 3 గంటలకు లోపల ముహూర్తం జరుగుతుంది. ముహూర్తము 5 గంటలకు మీ మగానంత ఉప్మా వేస్తారు. ఉప్పిట్టు ఉప్పిట్టు 6 గంటలకంతా శోభనం జరుగుతుంది. ఆరికే. 1.5 నెలకంతా బిడ్డ పుడుతుంది. అదే ఒకటో నెలకే ఏంటమ్మా ఇక్కడ మొన్న 3 దినాలకు పుట్టింది రాజక్క. అడుగు బాగుండవు పే ఫు, నీ అమ్మ కొంచెం నిన్న డ్రైవర్ కలిని చేసేయాలి ఎట్లా నాకు తెలిసిపోయింది. పొద్దున్నే 10 సమరగా నీకు చెప్తాయి హాస్తాడు. అదేనా అదేనా బావుడు భక్తులు పిచ్చిలు పిచ్చిలే. మా అప్పకి ఎలా ఉంది 50 రూపాయలకి ఇచ్చారు. వారిని కూడా అదే చల్ల కాపాలని కోరుకుంటున్నాం. దానైనా ఈ పొద్దు రాత్రిలో గద్దగూడు పెళ్ళి అవడంలా ఏడా దాడ దాడ ఆ, ఆ, ఆ. ఇప్పుడు మూతి తుడుచుకుంటాడు చూడ ఆ. ఆ పిల్లోనికి. ఆ పిల్లోనికి చేసి వస్తాడు వేసుకొని వెళ్ళిపోతాడు నిన్ను. ఆ పిల్లోనికి చెయ్యి. ఆ సారు సార్ కారు వేసుకొని వస్తాడు, నిన్ను ఆ పిల్లని ఇద్దరిని వేసుకొని వెళ్ళిపోతాడు. ఎవరినే ఎవరినా చచ్చా కుల్లి ఇంక మాటలు రావు. ఏం పేరు నీ పేరు? దొంగనా సౌతులు ఏం ఆడోళ్ళకి ఆడోళ్ళకి అది గుట్టేదే. ఆడోళ్ళకి ఎట్లా మగోళ్ళు ఆడోళ్ళు గుట్టేదే. ఏమరా మీ మగోళ్ళు లేరు నీకు? ఉండారమ్మా, వాళ్ళకే లేవు. బెంగళూరు బస్ స్టాండ్ బేకొచ్చి మొగుడు సంగటి కట్టి తీసుకుని కొడతాడు పోనా సౌతి బాబు. ఇప్పుడే అదంటే చెప్పు. పదరమ్మ పదారే పోదము వేగ పదరమ్మ పదరే పోదము వేగ పోదము వేగ పదరమ్మ పదారే పదరమ్మ పదరే పదరమ్మ పదరే పదరమ్మ పదరేవో ఆత్మలో జనులారా సదయత మహారెడ్డి సమకము బోధమో పదరమ్మ పదరే పదరమ్మ పదరే పదరమ్మ పదరే పదరమ్మ పదారే బాబు. రెడ్డి ఉండేస్తాడికి ఇంకా సిగ్నల్ బాబు. అలా తల్లి పదరమ్మ పదారేమో పద్మాలో పిల్లలారా పద్మాలో పిల్లలారా మారెడ్డి పోదామా ఈడెక్కడ పోయిన కోడి పుంజులు అమ్ముకుంటా. నారెడ్డి